చెవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి బరిలో ఉన్న జనార్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇంతకీ మరి ఇక ప్రచారానికి 3 రోజులే గడువు ఉంది. ఇంతకీ ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఆయనకు ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయో ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే ఇంకా గడువు కూడా చాలా దగ్గర పడ్డది, 3 రోజులే ఉంది. ప్రచారం ఎట్లా సాగుతుంది, ప్రజల నుంచి మీకు ఎలాంటి సమస్యలు వస్తుంది? మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఒక ఆయన అంటాడు తాటాకు చప్పుళ్ళు అని అంటాడు, ఇంకొక ఆయన అంటాడు మాకు అదే భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ అంటాడు. రెండో వైపు చూస్తే మునిగిపోయిన పడవలో ప్రయాణం చేస్తున్న మాజీ టీఆర్ఎస్ అభ్యర్థి కారు వదిలేసి ఈరోజు చేయి పట్టుకున్న తర్వాత ఆయన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేకపోయినా ఇప్పుడు ప్రభుత్వంలో లేకుంటే ఏం చేయగలుగుతారు అని ప్రజలందరూ కూడా ఆయనని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుగురించనే కాంగ్రెస్ ఈ తెలంగాణలో లేదు, రేపు దేశంలో రాదు. టీఆర్ఎస్కి వచ్చే వరకు ఆయన మొన్నటి వరకు ఫామ్ హౌస్ల కలలు కన్నా లేకపోతే ఇక్కడ క్యాంప్ ఆఫీసుల కలలు కన్నా కలలు 16 సీట్లు వస్తే ఏదో చేస్తానని చెప్పాడు. 16 సీట్లు వచ్చినా ఏమీ చేయలేనని చెప్పేసి ప్రత్యేకంగా మొన్న చెప్పి నేను ప్రధానమంత్రి రేసులో లేనని చెప్పడం ప్రజలకు గమనిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా నిర్ణయం తీసుకున్నందుకు ఆయన ప్రజలంతా సంతోషిస్తూ ఉన్నారు. దానికి కారణం ఈ 16 సీట్లు వచ్చినా లేకపోతే ఇంకా వేరే పార్టీలకు ప్రాంతీయ పార్టీలు అందరు జత కట్టినా ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొనే సత్తా లేదు. మీరు ఆల్రెడీ ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రజల నుంచి ఈ చెవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? మీరు కనుక ఎంపీగా గెలిస్తే మీ సమస్యలు ఎట్లాంటి సమస్యలు సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి, చెవెళ్ళ పార్లమెంటు హైటెక్ సిటీతో పాటు లోటెక్ గ్రామాలు చాలా ఉన్నాయి, లోటెక్ బస్తీలు చాలా ఉన్నాయి. ఈ దీంట్లో ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న నగరానికి సంబంధించిన అర్బన్ నియోజకవర్గాలు 3, చేవెళ్ళ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన చేవెళ్ళ, తర్వాత వికారాబాద్, పరిగి, తాండూరు, ఇవి రూరల్ గ్రామీణ వాతావరణంలో ఉన్నాయి. అదే శేర్లింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్ర నగర్కి వచ్చే వరకు అర్బన్ ప్రాంతాలు. అర్బన్లో ఉన్న సమస్యలు ట్రాఫిక్ సమస్య. అక్కడికి వచ్చే వరకు గ్రామీణంలో వచ్చే వరకు హైదరాబాద్కు దగ్గరున్న ఎలాంటి అభివృద్ధికి నోచుకొని కేవలం భూముల బిజినెస్ తప్ప, వ్యాపారం తప్ప, భూముల రేట్లు పెరగడం తప్ప మిగతా ఎలాంటి డెవలప్మెంట్ జరగడం లేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నన్ను బలపరిచి గెలిపిస్తారు. రేపు 11వ తారీఖున 100%కి 100% ప్రజలు వచ్చి పోలింగ్లో పాల్గొని భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించి మన చేవెళ్ళ అభివృద్ధిని చేసుకుందాం. అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. చేవెళ్ళను అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేవెళ్ళను పూర్తిగా అభివృద్ధి చేసి చూపెడతానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో ఇది మొత్తానికైతే ధనబలం వాళ్ళకున్న జనబలం మాత్రం నాకే ఉంది, చేవెళ్ళలో నేనే గెలిచి తిరుగుతాను అని చెప్పేసి జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాదిక్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.